అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవికుమార్ ఆమదావలస నుంచి. ప్రస్తుతం మనం ఉన్నాం ఆమదావలస మున్సిపాలిటీ 1వ వార్డు అయిన తిమ్మాపురం గ్రామంలో. ఈ గ్రామంలో ప్రతి ఏటా ఉగాది పర్వదినాన్ని అద్భుతంగా జరుపుకుంటారు. అదే ఉగాది అసలు ఎలా జరుపుకుంటారు, అసలు ఉగాది అంటే ఏంటి, ఏ విధంగా ఉగాది జరుపుకోవాలి, తిమ్మాపురం సీతారామ దేవస్థానంలో ఉన్నటువంటి ఎన్ జనార్దన ఆచార్యుల వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఉగాది అంటే ఏంటి, ఉగాది పర్వదినాన్ని ఏ విధంగా జరుపుకుంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామాభ్యా నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. ఉగాది అనగా తెలుగువారి యొక్క మొదటి పండుగ. అంటే యుగాది అనేది ఏంటంటే మనకి చైత్రమాసం నుంచి 12 నెలలు సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. మొదట మీనము నుండి చైత్రంలోకి రావడానికి, మేషంలోకి రావడానికి చైత్రమాసం అంటారు. ఇది మనకేంటంటే నక్షత్రాల రీత్యా, అదేవిధంగా రాసుల రీత్యా, అదేవిధంగా బర్హాపత్యమానం అనేటటువంటి రీత్యా, గురుడు యొక్క ప్రామాణికంగా రీత్యా కూడా అనేక విధాలుగా మారే ఆస్కారాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇందులో ఉగాది గురించి ముందు తెలుసుకోవాలంటే మనకి అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్ర పర్యంతం వరకు 27 నక్షత్రాలు అనేవి మనకి కక్షలో ఈ యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే రవి ఉన్నటువంటి చలనాన్ని బట్టి, సూర్యగ్రహ చలనం బట్టి మనకి మొదట అశ్విని నక్షత్రంతో ప్రారంభమైతే అది మనకి ఉగాదిగా ప్రారంభమవుతుంది. ఈ సంవత్సర పర్యంతం రేవతి నుంచి అశ్విని రాగడానికి ఇంకా సమయం అనేది ఏర్పడుతుంది. అది ఆయన అంశాల రీత్యా వస్తాయన్నమాట. మీన చైత్రం ఉంది, మేషమాసంలో కూడా ఏర్పడుతుంది అనమాట. ఉగాది అంటే మొదట తెలుగువారి యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ. ఈ రోజున తెలుగు వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో తన యొక్క ఇష్టదైవమైనటువంటి, అదేవిధంగా కులదైవమైనటువంటి దేవతారాధన అనేది చేస్తారు. ఉగాదిలో మొదటగా మనకు వచ్చేది ఏంటంటే చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి తిథి. ఇది బ్రహ్మీముహూర్త కాలానికి ముందుగా ఉన్న రోజునే మనం చేసుకుంటాం. అంటే సూర్యోదయానికి తిథి, ఈ పాడ్యమి తిథి అనేది వ్యాప్తించి ఉన్నట్టయితే ఆ రోజునే మనం ఉగాదిగా చేస్తాం. దీనిలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇక్కడ నుంచే మనకి ఈరోజు ఎవరైతే అధిపతి అవుతారో వాళ్ళే రాజుగా నిర్ణయించబడతారనమాట. రాజుగా నిర్ణయించబడిన తర్వాత ఈ రాజు యొక్క ప్రవర్తన బట్టే దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క జీవిత విధానం అనేది ఏర్పడుతుందన్నమాట. అందుకే చైత్రమాసానికి మొదటి రోజైనటువంటి శుక్లపాడ్యమిని యుగాది ఆరంభంగా తీసుకుంటాం. ఈ చైత్రమాసం ఆరంభం నుండి శ్రీరామనవమి ఉత్సవాలు అయితేనేమి, ఈ చైత్రమాసంలో ప్రారంభం నుంచే మనకి ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి వసంత నవరాత్రులు అనేవి కూడా ఇప్పటి నుండే ప్రారంభిస్తారు. అమ్మవారి యొక్క రూపమైనటువంటి అమ్మవారిని కూడా ఈ యొక్క వసంత నవరాత్రులు అంటే చైత్ర శుక్ల పాడ్యం నుండి దశమి వరకు కూడా అమ్మవారి యొక్క ఉత్సవాలు అనేవి చేస్తారు. ఆశ్వీజ మాసంలో కూడా అమ్మవారి యొక్క ఉత్సవాలు చేస్తారు. ఇవి గుప్త నవరాత్రుల కింద మనం ప్రామాణికం తీసుకుని వారి యొక్క ఇష్టదైవాన్ని, అదేవిధంగా వారి యొక్క జీవిత విధానాలని ముందుకు వెళ్ళేటటువంటి మార్గంగా ఈ ఉగాదిని మనం పరిగణలో తీసుకుంటాం. ఇప్పుడైతే ఈ రాజుగా తీసుకుంటాం అన్నారు కదా, అది ఏ రాశి నుంచి తీసుకుంటారా, లేకపోతే ఏ నక్షత్రం నుంచి తీసుకుంటారా, ఏ తిథి నుంచి తీసుకుంటారా? వెరీ గుడ్. అయితే ఈ రాశి గురించి అంటమ్మా, రాజుగా తీసుకునేది ఈ చైత్ర శుక్ల పాడ్యమి తిథి అనేది ఏ రోజైతే మనకు ప్రారంభం అవుతుందో ఆ రోజునే రాజుగా తీసుకుంటాం. అంటే మనం పాడ్యమిని ప్రథమ తిథి కాబట్టి ఏ తిథి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు ఉన్నట్టు వారాధిపతిని రాజుగా తీసుకుంటాం. రాజుగా తీసుకొని ఆ రాజు యొక్క లక్షణాలు, ఇవాళ మంగళవారం ప్రారంభమైంది అంటే కుజుడు అనమాట. మంగళవారం అధిపతి కుజుడు, అంటే ఈ సంవత్సరానికి రాజు కుజుడు. కుజుడు చేతను ఇతని యొక్క ప్రభావం అనేది దేశ ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. మన భారతదేశంలో హిందూ సాంప్రదాయ తత్వంగా ఉన్నటువంటి దేశం కాబట్టి దీన్ని నవగ్రహములుగా 9 గ్రహములను ఏర్పాటు చేశారు. కాబట్టి వీళ్ళలో ఈ యొక్క శుక్లపక్ష పాడ్యమి తిథి నాడు ఉన్నటువంటి రోజుని రాజుగా పరిగణిస్తారు. రాజు కుజుడు కాబట్టి అతను ఉష్ణ సంబంధమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈ సంవత్సరం ఎండలు అధికంగా ఉంటాయి. అతను యవ్వన కారకుడు.
అంటే ఈ సంవత్సరం యవ్వన ప్రాయంలో ఉన్న వారికి కొద్దిగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా పౌరుష పరాక్రమాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం పౌరుష పరాక్రమాల వల్ల ఎక్కువగా యుద్ధానికి సంబంధించినటువంటి లక్షణాలు కూడా ఈ రాజు యొక్క లక్షణాలే దానిపైన మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ సంవత్సరం యొక్క నామధేయం ఏమిటండి? ఈ సంవత్సరానికి క్రోధి నామ సంవత్సరం అంటారు. అంటే ఈ క్రోధి అన్నదానికి అర్థం ఏమైనా ఉందా? క్రోధి అనే నామ సంవత్సరానికి ఏంటంటే నారదుని మహర్షి యొక్క సంతానంగా చెప్పుకుంటాను అనమాట. 60 సంవత్సరాల పేర్లు, 60 సంవత్సరాల పేర్లు. అంటే ఈ సంవత్సరాల పేర్లు ఎలాగ వచ్చాయంటే నారదుడు ఒకసారి ఏంటంటే మహావిష్ణువుని ధ్యానించుకుంటూ వెళ్తుండగా మహావిష్ణువు అడుగుతారనమాట, ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విధంగా నేను నిత్యము నారాయణ నారాయణ మంత్ర జపాన్ని చేస్తున్నాను, అయితే కలియుగంలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు ఈ విధంగా చేయట్లేదు అంటే అప్పుడు నారాయణుడు శ్రీమన్నారాయణమూర్తి ఏం చేశాడంటే నీవు అక్కడ ఒక మాయా నదిని సృష్టిస్తాడు. అంటే మాయా చెరువులు అంటారు నదిని సృష్టించి అక్కడ ఏంటంటే ఈ నారదుడు చెప్తాడు, నీవు వెళ్ళి ఆ యొక్క నదిలో ఒక చెయ్యి పైకి వెత్తి స్నానం చేయమంటాడు. స్నానం చేస్తాడనమాట. మామూలుగా స్నానం చేయమంటాడు, స్నానం చేస్తాడు. చేసి బయటకు వచ్చేటప్పుడు నారదుని యొక్క రూపం మొత్తం స్త్రీరూపం అవుతుంది. స్త్రీరూపంలో అయిన తర్వాత నారదుడు ఆ యొక్క వన సంచారం చేస్తాడు. వన సంచారం చేసేటప్పుడు అక్కడ ఒక బోయవాడు అంటారు, వాళ్ళ కంట్లో పడతాడనమాట. మోహిని రూపంలో అందమైన స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఇతను ఏం చేస్తాడంటే ఈ నారదుడు స్త్రీ రూపం పొందాడు కదా, ఆ యొక్క పురుషుని చూసిన వెంటనే మోహాన్ని చెందుతాడు. వాళ్ళు తన యొక్క జీవిత విధానాన్ని మొత్తం గడుపుతూ ఉంటారు. ఈ సంసారిక బంధం ఏర్పడడం వల్ల 60 మంది సంతానాన్ని జన్మిస్తారనమాట. 60 మంది సంతానం ఎవరు, వారి పేర్లు ఏంటి అంటే ఈ ప్రభవాది షష్ఠ సంవత్సరాల పేర్లుగా సృష్టిస్తారనమాట. ప్రభవ విభవ శుక్ల ప్రమోదోత ఇలాగ ఒక్కొక్క సంవత్సరాలుగా చేస్తారు. చేసిన తర్వాత 60 సంవత్సరాల పేర్లు ఏర్పడ్డాయి. వీళ్ళనే సంవత్సర నామకరణాలుగా చేశారు. అంటే అప్పుడు అడుగుతారనమాట, మళ్ళీ ఇతనికి ఈ సంతానం 60 మందికి పెంచడం వల్ల కొన్ని రకాలుగా చేశారు. అంటే అప్పుడు అడుగుతారనమాట, మళ్ళీ ఇతనికి ఈ సంతానం 60 మందికి పెంచడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పొందిన తర్వాత ఒకానొక సందర్భంలో అతడు దేవుడి గురించి మళ్ళీ ఈ తపస్సు చేస్తాడు. పూర్వజ్ఞానం ఉంది కదా, నారదుడి రూపమే అంటే స్త్రీగా మారినంత మాత్రాన పూర్వజ్ఞానం ఉంటుంది, దానిచే చేస్తారన్నమాట. చేసేటప్పుడు అప్పుడు అక్కడ అడుగుతారన్నమాట శ్రీమన్నారాయణమూర్తికి, ఏంటండి మానవ రూపంలో జన్మించినంత మాత్రాన ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా అని అంటే అప్పుడు ఏం చెప్తాడంటే ఈ యొక్క విషయానికి సమాధానం దొరకాలంటే మళ్ళీ మాయకులను ఏర్పాటు చేసి ఒక చేయి పైకి ఎత్తి ఉంచమంటాడు, ఉంచి స్నానం చేయమంటాడు. చేసేటప్పుడు నారదుని యొక్క పూర్వ రూపం వస్తుంది. పూర్వ రూపం వచ్చేటప్పుడు తన చేతికి ఉన్నటువంటి గాజులు చూస్తాడు. ఇదేంటి నాకు గాజులు ఉన్నాయి ఏంటంటే అప్పుడు ఈ విషయాన్ని అంతటిని శ్రీ మహావిష్ణువు తన దివ్య దృష్టితో చూపిస్తాడు. అంటే తను స్త్రీగా మారిన నుంచి మళ్ళీ ఈ అవతారం మార్చినంత వరకు ఒక్కసారి కూడా నారాయణ దేవ రామ కృష్ణ అనే ఒక మంత్రాన్ని కూడా ఎప్పుడు కూడా అతను చెప్పించి ఉండలేదు. అందుచేతను అంటే మానవుల యొక్క జీవిత విధానంలో తనకు కష్టం కలిగినప్పుడు మాత్రమే తన యొక్క జీవిత విధానాన్ని అంటే దేవుని గురించి తలుస్తారు. సుఖ ఆనందాల్లో ఉండేటప్పుడు ఎవరు కూడా తలవరు. కాబట్టి వీళ్ళకి ఇలా కాదు అని చెప్పేసి అక్కడ నుంచి వ్రతాలు పూజలు నోములు వెన్నెన్నో నారదుని యొక్క ప్రోత్సాహం చేతనే మనం ఏ వ్రతం చేసినా సరే, సత్యనారాయణ వ్రతం చేసామనుకోండి అందులో నారదుని యొక్క పాత్ర అనేది ఉంటుంది. ఒక రుద్రాభిషేకం చేస్తాం దానిలో కూడా నారదుని ఏంటంటే ఆనాడు దాని యొక్క రూపాన్ని విషయం గురించి తెలియజేస్తారు. ప్రతి నోములు వ్రతాలు ఏవి చేసినా నారద మహని యొక్క ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా వారి యొక్క సంతానాలే 60 మంది. అందులో ఈ క్రోధినామ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం అనే సంవత్సరంలో ప్రజలు రాజులు మిగతా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా క్రోధతత్వానితో కలిగి ఉంటాయన్నమాట. అంటే ఉగ్ర స్వభావులై ఉంటారు. ఇది దీని యొక్క ముఖ్య విధానం. అంటే క్రోధనామ సంవత్సరం అంటే క్రోధంగా ఉండబోతుందని అనుకోవచ్చా? బ్రహ్మాండంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం విపరీతమైనటువంటి ఎప్పుడు క్రోధినామ సంవత్సరం వచ్చినా సరే అతి ఎక్కువైనటువంటి అగ్ని ప్రమాదాలు ఉంటాయి. ఎప్పుడు క్రోధినామ సంవత్సరం అంటే 60 సంవత్సరాలు ఎప్పుడు ఈ చక్రం అనేది తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత ఈ క్రోధినామ సంవత్సరం వచ్చినా ఆ సందర్భంలో రాజులకి అంటే రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళకి ప్రజలకి సఖ్యతాభావం అనేది ఎప్పుడూ ఉండదు. విమాన ప్రమాదాలు ఉంటాయి, అగ్ని ప్రమాదాలు ఉంటాయి, జల ప్రమాదాలు ఉంటాయి, భారీ రైలు ప్రమాదాలు ఇలాంటివి జరగడానికి కూడా ఆస్కారాలు అనేవి ఉన్నాయి. అంటే ఈ నామ సంవత్సరంకి ఎవరికి వాళ్ళు తగిన శాంతలు చేసుకోవాలి. అదేవిధంగా ఎవరికి వాళ్ళు తగిన జాగ్రత్తలు కూడా తీసుకొని వారి జీవిత విధానాలకు వెళ్ళాలి. లేని ఎడల
కొద్దిగా చాలా ఇబ్బందులు అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఈ క్రోధినామ సంవత్సరంలో ఎక్కువగా మన అంటే మాజీలు అంటారు, అంటే కొంత స్థాయిని పొంది ఖాళీగా అంటే దాని నుండి పైకి వచ్చేవాళ్ళు, వాళ్ళకి మాత్రం అరిష్టయోగంగా ఉంటుంది ఎక్కువగా. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో రానున్న రాష్ట్రంలో కూడా అదేవిధంగా దేశంలో కూడా ఎన్నికలు అయితే ఉన్నాయి. రాజకీయం మీద కూడా ఇటువంటి ప్రభావం పడే అవకాశం ఏదైనా ఉందంటారా? చాలా ఎక్కువగా ఉంది. రానున్న ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్షన్ అంటే ఈ రాజకీయంగానే కాదు, ప్రపంచంలో ఇంతకుముందు మనకి కరోనా సంబంధించినటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం. అలాంటి కొత్త రకమైనటువంటి వ్యాధులు కూడా ఈ సంవత్సరం కలగడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి వాటిలో పాపుల యొక్క శాతం పెరిగి ఉంది, శుభుల యొక్క శాతం తగ్గి ఉంది. కాబట్టి మన సాంప్రదాయబద్ధంగా అంటే ఈ విషయం మనం చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ మన హిందూ తత్వానికి కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టేటటువంటి సందర్భాలు కూడా మనం చోటు చేసుకునడంలో ఈ సంవత్సరంలో పొందుతామని మనం ఆశించవచ్చు అన్నమాట. అలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. హిందువుల మీద అనేక రకమైనటువంటి విషయాల్లో దాడులు జరిగేటటువంటి వ్యవహారాలు కూడా ఎక్కువగా జరగడానికి ఈ సంవత్సరం అనేది కనిపిస్తూ ఉంది చాలా బాగా. అదేవిధంగా రాజకీయ నాయకుల్లోకి అయితేనేమి దీనిలో కూడా ప్రధానమైనటువంటి వాళ్ళ యొక్క జీవిత భవిష్యత్తులో మార్పులు వచ్చి కొన్ని అనవసరమైనటువంటి వాటిలో అంటే సెట్ అయ్యి దానిలో ఇరుక్కుపోయి వాళ్ళ యొక్క ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చేటటువంటి ఆస్కారాలు అనేవి ఈ క్రోధినామ సంవత్సరంలో ఉన్నాయన్నమాట. రాజు మంత్రి శని కాబట్టి వాళ్ళకి అవినాభావ సంబంధం తక్కువగా ఉంది కాబట్టి మాజీలకు కానీ మంత్రుల వర్గం కానీ ప్రధాన వర్గం కానీ వీళ్ళెవరికి కూడా ఈ సంవత్సరం అనేది అనుకూల భావ్యాలు అనేవి ఉండవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా వాళ్ళకి అవినాభావ సంబంధం అనేది తక్కువగానే ఉంటుంది, ఎక్కువగా ఉండదు. ప్రతిసారి వచ్చే క్రోధినామ సంవత్సరానికి కుజుడే అధిపతిగా ఉండొచ్చా? మార్పు చేసే అవకాశం ఏమైనా ఉంటుంది? అలాగనే ఉండదు. ప్రతి సంవత్సరం వచ్చే అంటే మళ్ళీ 60 ఏళ్ళప్పుడు వచ్చేటటువంటి క్రోధినామ సంవత్సరం కుజుడే అధిపతి అవ్వాలనే లేదు. అప్పుడు ఉన్నటువంటి రాజుకి మంత్రి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటాడు. ఎప్పుడైనా సరే మనకి సంవత్సర ఆది నుండి ఏర్పడేటటువంటి దాన్ని రాజు మంత్రులు అనేవాళ్ళు స్నేహపూర్వకంగా ఉంటే ఆ సంవత్సరం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా అన్ని సస్యశ్యామలంగా ఉంటాయి. వర్షాల యొక్క అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా రాజు మంత్రుల యొక్క అవినాభావ సంబంధం వల్ల పరిపాలనా యంత్రాంగం చాలా సంతోషంగా సుఖంగా ఉంటుంది. తర్వాత ప్రజలు వాళ్ళ చేత గౌరవించబడతారు. వాళ్ళ మంత్రులు ప్రజల చేత మన్ననలు పొందగలుగుతారు. ఇన్ని రకాలైనటువంటి ఒకటి రాజు మంత్రి విరోధం అయ్యేటప్పుడు ప్రజల యొక్క మార్గం వేరుగా ఉంటుంది, మంత్రుల యొక్క మార్గం వేరుగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వర్గ వైషమ్యాలు ఘర్షణలు ఎక్కువగా ఏర్పడతాయి ప్రతి సంవత్సరం. అంటే ఎప్పుడు మళ్ళీ 60 ఏళ్ళ తర్వాత క్రోధినామ సంవత్సరం వచ్చినా అప్పుడు కూడా రాజు మంత్రి అనేవారు వ్యతిరేకంగానే ఏర్పడతారు. ఎందుకంటే నామ సంవత్సరం యొక్క ఫలితాన్ని వాళ్ళు కంపల్సరీగా అక్కడ చూపించేటటువంటి క్రోధి నామ సంవత్సరం యొక్క ఫలితం ఏంటంటే రాజా ప్రజా వ్యతిరేకత, జీవన స్థితిలో మందగతం, అదేవిధంగా నీరు వాటి యొక్క పరిమాణం తగ్గడం, తర్వాత చేసేటటువంటి వాటిని సంస్కరణలు అనేవి ఉంటాయి చేస్తారు, ఆ వాటిలో వ్యతిరేకత ఏర్పడడం. నామ సంవత్సరాలు ఉగాదికి వచ్చే ఈ నామ సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలు కూడా నారద మహర్షి సంతానం ఏదైతే ఉందో ఆ సంతానం 60 మంది ఉన్నారు. ఆ 60 మంది సంతానం యొక్క పేర్లనే 60 నామ సంవత్సరాలుగా అభివర్ణిస్తున్నారు. ఈ నామ సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఈ నామ సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నామం ఉంటూ వస్తుంది. ప్రస్తుతం ఈ సంవత్సరానికి గాను 2024 సంవత్సరం గాను క్రోధి నామ సంవత్సరంగా నామకరణం చేశారు. ఉగాది ఏదైతే ఉందో ఈ ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వచ్చే ఈ సంవత్సర కాలం పాటు క్రోధనామ సంవత్సరం ప్రభావం ప్రజలపై ఎక్కువగా ఉంటుంది. దీనిపైన అందరూ కూడా తమ యొక్క ఇష్టదైవాలైనటువంటి ఇష్టదైవాలను పూజించుకుంటూ జాగ్రత్త వహించవలసిందిగా ఆచార్యుల వారు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. ఆర్టీవీ ఆమ్దావలస మీ రవికుమార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.